అనగనగా లంకపల్లి అనే పల్లెటూరులో భద్రయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. భద్రయ్య కష్టపడి తన పొలంలో పెరిగిన ఒక చిన్న వేరుశనగ పంటపై చాలా ప్రేమ చూపించేవాడు. పొలంలో ప్రతిరోజు వేరుశనగలు పెరగడం చూసి భద్రయ్య చాలా ఆనందంగా ఉండేవాడు. రోజు రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఒక చిన్న కోతి దొంగలా పొలంలోకి వచ్చి వేరుశనగలను దొంగిలించడం ప్రారంభించింది. భద్రయ్య ఈ విషయం గమనించలేదు. అయితే మరుసటి ఉదయం తన పొలంలోని వేరుశనగలను సంచిలోకి ఎత్తడం ప్రారంభించిన భద్రయ్యకు కొంత వేరుశనగలు తగ్గినట్లు చూసి అనుమానం మొదలుపెట్టాడు. ఎలా మాయమయ్యాయని అనుకుని భద్రయ్య ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు కూడా పొలంలో వేరుశనగలు తగ్గడం చూసిన భద్రయ్యకు చాలా కోపం వచ్చి ఎవరో నా పంటను దొంగిలిస్తున్నారని కోపంగా అరవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి భద్రయ్య తన కొడుకు అయిన వెంకట్కి పొలంలో జరిగిన దొంగతనాల గురించి చెప్పి దొంగను పట్టుకోవడానికి ఈ రోజు రాత్రి పొలంలో కాపలా ఉండి జాగ్రత్తగా పొలాన్ని గమనించమని భద్రయ్య తన కొడుకైన వెంకట్కి చెప్తాడు. తండ్రి మాటలు విన్న వెంకట్ ఆ రోజు రాత్రి పొలంలో కూర్చుని కాపలా కాస్తూ వింత శబ్దాలు వస్తుండడం గమనించి పొలం చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి నిద్ర పట్టడం మొదలవుతుంది. ఆ రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయిన వెంకట్ దొంగను చూడలేకపోయాడు. మళ్లీ కోతి నిశ్శబ్దంగా వచ్చి వేరుశనగలను తిని వెళ్లిపోయింది. ఉదయం తిరిగి పొలానికి వచ్చిన భద్రయ్య వేరుశనగలు మాయమవటం చూసి మరింత కోపంగా అరిచాడు. తన కొడుకుకి అప్పగించిన పని సరిగ్గా చేయలేదని అసహనం వ్యక్తం చేశాడు. కోపంతో ఊగిపోయిన భద్రయ్య ఈసారి దొంగ ఎవరో నేనే తెలుసుకుంటా అని భద్రయ్య ఆ రాత్రి పొలంలో వేరుశనగ తోటలో దాక్కుని పొలం చుట్టూ గమనించాడు. అర్ధరాత్రి చంద్రుని కాంతిలో చిన్న కోతి పంట పొలంలో వేరుశనగలు తవ్వుకొని తింటూ కనిపించింది. మరికొన్ని వేరుశనగలను ఒక సంచిలో వేసుకుని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. భద్రయ్య పొదల వెనుక నుండి చిన్న కోతిని చూసి ఆశ్చర్యపోయి నెమ్మదిగా బయటికి వచ్చాడు. వేరుశనగ దొంగ మనిషి కాదు, ఒక చిన్న కోతి అని గ్రహించాడు. కోతి కూర్చుని వేరుశనగలు తన చేతిలో పెట్టుకుని తింటూ అమాయకంగా నవ్వింది. అది చూసిన భద్రయ్య కళ్ళల్లో కోపం కరిగిపోయింది. భద్రయ్య కోపంతో కోతి దగ్గరికి వెళ్లి ఆపాలని ప్రయత్నించగా కోతి ఆకలితో ఉన్నట్టు గమనించడం చూసి బాధపడి వెక్కి వెక్కి ఏడ్చాడు. కోతి కళ్ళు చూస్తే అది ఆకలితో బాధపడుతుందని అర్థం చేసుకున్న భద్రయ్య దొంగతనం కోసం కాదు, ఆకలితో వస్తుందని గ్రహించాడు. దయతో భద్రయ్య తన చేతిలో ఉన్న వేరుశనగలను కోతికి ఇచ్చాడు. కోతి ఆశ్చర్యంతో కాని ఆనందంతో వేరుశనగలను స్వీకరించింది. మొదట భయంగా ఉన్న కోతి భద్రయ్య వేరుశనగలు తెచ్చి ఇవ్వగానే తనను అర్థం చేసుకున్నాడని దగ్గరకు వచ్చి కృతజ్ఞతగా చేతిని తాకింది. ఆ రోజు నుండి ప్రతి రాత్రి కోతి ఆకలితో బాధపడకూడదని భావంతో భద్రయ్య పొలం పక్కన ఒక చిన్న బుట్టలో వేరుశనగలు కొట్టేవాడు. ప్రతిరోజు రాత్రి అవ్వగానే కోతి కూడా ఇకపై పొలానికి నష్టం చెయ్యకుండా తనకిచ్చిన వాటిని మాత్రమే తినేది, పంటను అస్సలు తాకేది కాదు. కొన్ని రోజులకి భద్రయ్య కోతి ఇద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ కూర్చొని వేరుశనగలు పంచుకుంటూ నవ్వుకునేవారు. దొంగ కోతి మారడం చూసిన ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతూ మానవత్వం ఎంత గొప్పది అని మాటల్లో చెప్పుకున్నారు. వాళ్ళిద్దరి స్నేహం చూసి చాలా ఆనందపడ్డారు. భద్రయ్య అందరికీ చెప్పాడు, శిక్షించే ముందు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. దయ చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. కొన్ని రోజులకి కోతి రైతు ఇంటికి వచ్చి గ్రామంలోని పిల్లలతో కూడా ఆడుతూ అందరితో ప్రేమగా ఉండటం ప్రారంభించింది. పిల్లలు కూడా కోతిని ఎంతో ఇష్టపడి దాని బుగ్గలను గట్టిగా ముద్దు పెట్టుకుంటూ కౌగులించుకుని ప్రేమగా చూసుకునేవారు. కొన్ని రోజులకి భద్రయ్య పంట బాగా పెరిగింది. కోతి కూడా ఆ పంటను గర్వంగా చూసేది, ఎందుకంటే అది కూడా ఇప్పుడు పంట సంరక్షకురాలిగా మారింది. ఈ కథ చివరిలో అందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే, దొంగతనానికి శిక్ష ఇవ్వడం సులభం, దయ చూపించి మనిషిని మార్చడం మహోన్నతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.